ప్రస్తుతం అంతా డిజిటల్ కాలం అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లున్నాయి. ఇక దాంట్లో ఇంటర్నెట్ ఉంటే చాలు, ప్రపంచంలో ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల లాభాలెన్నున్నాయో నష్టాలు కూడా అంతే రేంజ్ లో ఉంటున్నాయి. పెద్దలే కాదు, చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్ కు అతుక్కుపోతున్నారు. అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకాలం ఈ డేంజర్ లైఫ్ కు దూరంగా ఉన్న అడవుల్లో ఉండే గిరిజనులు కూడా వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో పెడదారిన పడుతున్నారు. జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. బ్రెజిల్లోని దట్టమైన అమెజాన్ అడవుల గురించి అందరికీ తెలిసిందే. ఈ అమెజాన్ అడవుల్లో కొన్ని వందల ఏళ్లుగా పలు తెగలవారు జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఒక్కరే మార్బోసు గిరిజన తెగ. తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. సాంకేతికతతో ప్రజలంతా ముందుకెళుతోన్న సమయంలో ఇక్కడ సరైన సదుపాయాలు లేక గిరిజనులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ప్రపంచంతో వీరిని అనుసంధానం చేసేందుకు ఇంటర్నెట్ ను నెలకొల్పారు. ఎలన్ మస్క్ పుణ్యమా అని గిరిజనులకు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో చాలా మంది చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఏడాది నుంచి మారుబోస్ గిరిజన తెగ సెల్ ఫోన్లను తెగ వాడేస్తున్నారు. ఇంటర్నెట్, సెల్ ఫోన్లు రాకముందు వైద్యానికి దూరంగా సంస్కృతి సంప్రదాయాలతో ఉన్న మారుబోస్ గిరిజన తెగ జీవితాలు ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందుతున్నాయి. అనారోగ్యం, ఇతర ప్రమాదాలకు గురైతే సమాచారం అందించిన వెంటనే హెలికాప్టర్ల ద్వారా వచ్చి వారిని కాపాడారు అధికారులు. కాగా గిరిజన తెగకు ఇంటర్నెట్ సేవలతో బాగానే మంచి జరుగుతున్నా యువత మాత్రం పెడదారి పడుతున్నారు. నిత్యం సెల్ ఫోన్లతోనే గడిపేస్తూ బద్ధకంగా తయారయ్యారు. పనులపై ఆసక్తిని చూపించడం లేదట. అంతేకాదు అశ్లీల వీడియోలకు బానిసలవుతూ ఇష్టారీతిన షేర్ చేస్తున్నారు అని తెలుస్తోంది. యువత తప్పుదారిలో వెళుతున్న క్రమంలో గిరిజన తెగ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారు అని ఆవేదన చెందుతున్నారు. ఇంటర్నెట్తో లాభాలున్నా కూడా యువత దానివల్ల చెడిపోతూ ఉండడం చూసి పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. యువతను రక్షించడంతో పాటు సంప్రదాయాలను ముందుకు కొనసాగించాలి అని తాపత్రయపడుతున్నారు.